అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మళ్ళీ ఒక పారైతే నేను సికింద్రాబాద్కి వచ్చినబ్బా. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మళ్ళీ చూడబుదైంది. అందుకనే అమ్మవారి కోసం అయితే ఇట్లా నిమ్మకాయ దండ అయితే ఒకటి కొనేసిన. అమ్మవారిని చూడంగానే ఎందుకో మనసంతా ప్రశాంతంగా ఉంటుందబ్బా. అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయిపోయింది. మీరు ఎప్పుడు సికింద్రాబాద్ వచ్చినా కానీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి శుక్రవారం రోజు అయితే 5 రకాల హారతులు ఇచ్చేస్తారు. అట్లనే ఇక్కడ నేను సికింద్రాబాద్లో పాట్ మార్కెట్కి వచ్చేసినబ్బా. 2 కుండలు అట్లనే ఒక మట్కి కూడా తీసుకున్నా. ఇంకొకటి పచ్చడి కుండ, ఒకటి నీళ్ళ కుండ అయితే తీసుకున్నాబా. రేట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇంకా సికింద్రాబాద్ పాట్ మార్కెట్ మొత్తం తిరిగేసి నేనైతే నాకు కావాల్సినవన్నీ కొనేసుకున్నాబా. అట్లనే ఇక్కడ సికింద్రాబాద్ మార్కెట్ నుంచి బయలుదేరి కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేసిన. పక్కనే ఉంటాయి అనమాట. సికింద్రాబాద్ మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. ఎంత తిరిగినా సరిపోదబ్బా, ఎన్ని కొన్నా సరిపోవు. నేనైతే ఎప్పుడు తిరుగుతూనే ఉంటా. ఇంకా పండుగకి అయితే వస్తువులన్నీ ఏమేం కావాలో అన్నీ తీసుకొని అయితే బయలుదేరిన. ఇక్కడ సికింద్రాబాద్ కూరగాయల మార్కెట్లోనైతే కూరగాయలు కూడా దండిగా కొనేసినబ్బా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.